ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మరి ఈ యొక్క ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సాయంకాల ఆరాధనకు ప్రార్థన చేసుకుని లైవ్లో వద్దామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు. మీ దయచేత, మీ కృప చేత ఈ దినాన్ని చూడగలిగాం. ఈ సాయంకాలం ఇలా ఆరాధనకు రావడానికి ఎంతో కృప చూపించారు. మిమ్మల్ని స్తుతించడం, మిమ్మల్ని ఘనపరచడం, మిమ్మల్ని మహింపరచడం మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత నాయన. తండ్రి, యెహోవాను దేవుడిగా గల జనులు ధన్యులను రాయబడింది. యేసయ్యని దేవుడిగా కలిగి ఉండటం మాకు కలిగిన గొప్ప భాగ్యం నాయన. అది మా ధన్యత తండ్రి. మరి ఈ సాయంకాలం ఈ యొక్క ఆరాధన మీరు ఆశీర్వదించండి. ప్రతి ఆటంకమును యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. ఆటంకాలన్నీ తొలగిపోను గాక. పాటల్లో, ఉత్తర ప్రచుత్రాల్లో, ఆరాధనలో, వాక్య పరిచర్లో చివరి వరకు మీరుండి మీ నామాన్ని కనపరచుకోండి. మీ ప్రజలు ఆశీర్వదించండి. ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ. ప్రభు, మీ ప్రజలకు క్షమాభివృద్ధిని దయచేసి అనేకుల్ని బిడ్డలు పార్టిసిపేట్ చేయడానికి సహాయం చేయమని, ఆటంకాలని తొలగించమని తండ్రి. నెట్వర్క్ని, సెల్ ఫోన్ని, ప్రభు కరెంటును నన్ను మమ్మల్ని అందరినీ మీ స్వాధీనములు మీ కృపలో దాచిపెట్టమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడుగుచూ స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరూ కలిసి పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపడదాం. మన పాటల పుస్తకాల నుంచి 137వ పాట, దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అనే పాట పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరం చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటికన్ని పేరులు పెట్టుచున్నవాడని, వాటికన్ని పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్య
నిజమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగున చేసి ఉండలేదని ఏ జనముకి లాగున చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది. పిల్లరా, మన పాటల పుస్తకంలో నుంచి మరొక పాట 161వ పాట, ఎంత మధురమో నా యేసుని ప్రేమ అనే పాట. పిల్లలు మనందరం కలిసి పాడుతూ ప్రభు నామాన్ని కనపడ్డాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తుతించడం ఎంత గొప్ప భాగ్యం తెలుసండి. దేవుని గణపరచడం, దేవుని మహింపరచడం, అది ఎంతో మనకి ధన్యత. పిల్లరా, ఈ దినాన్ని మనం ఎందుకు దేవుని స్తుతించాలంటే సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి, ఆమేన్, ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి, క్షేమంగా ఉన్నాం కాబట్టి మనం ప్రభుని స్తుతించాలి. వీ షుడ్ ప్రైజ్ గాడ్. దేవుణ్ణి స్తుతించడం అంటే అది ఎంతో మంచిదట, అది ఎంతో మనోహరము, స్తోత్రం చేయటం ఉప్పుదమని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో మరి యుగ యుగాలు దేవదూతలు, పరిశుద్ధులు, పిల్లల ఏ శక్తిలో కడగబడిన వారు అనేకులు ఆ స్తోత్ర గానాలు చేస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభువుని కనపరుస్తూ ఉన్నారు. పిల్లరా, భూమి మీద మనం కూడా ప్రభువుని కనపరచాలి, ప్రభువుని మహింపరచాలి. అందుకే కదా మనం ఆరోగ్యంగా ఉన్నాం, అందుకే కదా సజీవులంగా ఉన్నాం. మనం గొప్పవారు. ఎందుకు మనం బ్రతుకున్నాం, ఎందుకు మనం సజీవులుగా ఉంచోడో తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి. సో వీ షుడ్ వర్షిప్ హిమ్ ఆల్ ద టైమ్. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దేవుడు మనకిచ్చిన ప్రతి ఈవిని బట్టి, దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, ప్రభు మనకిచ్చిన ప్రతి సెకను బట్టి, ప్రతి నిమిషాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. ఆమేన్. 161వ పాట, ఎంత మధురమో యేసుని ప్రేమ అనే పాట పాడుతూ ప్రభు నామాన్ని కనపడదాం. ఈ పాటల పుస్తకాలు తీసి నాతో కలిసి పాడుతూ ప్రభువుని కనపరచాలి. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 పాడదాం. ప్రేమ 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 ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. అంధకార బంధమునల్ని వరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని, అంధకార బంధమునల్ని వరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని, బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ప్రేమ ప్రేమ పాడదాం. ప్రేమ ప్రేమ పాడదాం. ప్రేమ ప్రేమ ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ,
ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని. రక్షించువారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణం గురిపెట్టియుండెను. రక్షించువారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురిపెట్టియుండెను. పాడదాం. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. పాప కుష్టుతో నేను కృంగియుండగా, భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. పాప కుష్టుతో నేను కృంగియుండగా, భ్రష్టుడనైనా బ్రతికించెనుగా. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ప్రేమ 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 ప్రేమ. ఆడదాం. ప్రేమ 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 ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చక్కగా పాటల్లో మీరందరూ పాల్పంపులు పొందారు. చిన్న ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. ఆరాధనలో ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవ, మీ శ్రేష్టమైన ఉన్నతమైన గొప్ప నామానికి వందనాలు తండ్రి. ఇది నన్ను చూడగలిగామంటే కేవలం మీ దయనైనా. ఇదిగో ప్రభువా, నీ ప్రజలతో కలిసి ఆరాధించి గొప్ప ధన్యత మాకు ఇచ్చావు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు అని, నమ్మదగిన దేవుడు అని, గొప్ప దేవుడు అని కొనియాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, మహింపరుస్తున్నాం. We have come to your presence, Lord. వండర్ఫుల్ గా, అద్భుతమైన రక్షకుడు నీకు వందనాలు తండ్రి. స్థలము నీది, సమయం నీది, మేము నీ వారం నాయన. ప్రతి ఆటంకమును తొలగించు. పాటల్లో ఉన్నారు నాయన తండ్రి. భక్షకుడు మా మీద బాణం గురిపెట్టినప్పుడు మమ్మల్ని తప్పించినందుకు వందనాలు. మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరిచ్చిన దీర్ఘాయుష్కాలమును బట్టి, మీరిచ్చిన సమాధానమును బట్టి, మీరిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. సంఘం అంతటిని నీ కృపలో దాచిపెట్టావు. నీ ప్రజలందరినీ కాపాడావు. మేమందరం కలిసి ఆరాధిస్తున్నాం. లైవ్లో ఇలా ఆరాధన చేస్తున్నాం తండ్రి. మందిరాలు తెరవబడే వరకు ప్రభా మేము ఇలా తండ్రి లైవ్లో ఆరాధన చేస్తుండగా నీ ప్రసన్నత రిలీజ్ చేయి లార్డ్. ఫ్లో యువర్ ప్రెజెన్స్, ఫ్లో యువర్ పవర్, ఫ్లో యువర్ అనాయింటింగ్ టు యువర్ పీపుల్. నీ ప్రజల దగ్గరికి మీ అభిషేకాన్ని ప్రవహింపు చేయండి. లైవ్లో నీ ప్రజలను తాకండి ప్రభా. జరగబోతున్న ఆరాధన కార్యక్రమాలు అన్నింటిలో తోడుగుండమని యేసు నామములో ప్రార్థన ఇచ్చి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. మీరందరూ బాగున్నారు కదా, క్షేమంగా ఉన్నారని నమ్మి నేను ప్రభువుని స్తుతిస్తున్నా. పిల్లరా, మరి దేవుని యొక్క వాక్యాలు ఉత్తర ప్రచుత్రాలుగా మీ బైబిల్స్ మరి ఓపెన్ చేస్తే కీర్తనల గ్రంథము 121వ మరి కీర్తన, 122వ కీర్తన, 2 కీర్తనలు ఉత్తర ప్రచుత్రాలుగా చదువుకుందాం. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. 121, 122 2 కీర్తనలు కూడా ఉత్తర ప్రచుత్రాలుగా చదువుకుందాం. నేను చదువుతాను, నాతో కలిసి మీరు కూడా చదవండి. ఆమేన్. నాతో కలిసి మీరు కూడా చదవండి. బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. కొండల తట్టు నా కన్నులు తెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లినీయడు.
నిన్ను కాపాడువాడు కునుకుడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడేవాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడను. ఆయన నీ ప్రాణమును కాపాడను. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడను. 122వ కీర్తన కూడా చదువుదాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతాను. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇజ్రాయేలులకు నియమింపబడిన శాసనములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడినవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమముండును గాక. మా సహోదరుల నిమిత్తము, మా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. మన దేవుడిని యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడి 121, 122 కీర్తనలు మన వినికిడిలో ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు. ఈ సాయంకాలం ప్రభు పాటల్లో ఉన్నారు, ఉత్తర ప్రచుత్రాల్లో ఉన్నారు ప్రభు. ఆరాధనలో వాక్య పరిచయంలో మీరుండి మీ నామాన్ని కనపరచుకోమని మీ ప్రజలందరినీ ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థన అడుగుచబడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వీడరా మీ అందరికీ దేవుని నామంలో వందనాలు. దేవుణ్ణి స్తుతించడానికి మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆర్ యు దేర్? ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి మీ సెల్ ఫోన్ల నుంచి ప్రైజ్ ది లార్డ్ అని పెట్టండి. అందరూ హల్లెలూయా అని పెట్టండి. లేకపోతే ఒకసారి అందరూ త్వరగా పెట్టండి. ఈలోపు మనం పాట పాడుతూ ప్రభువుని స్తుతిద్దాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మనందరం కలిసి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము. నా యేసు రాజా స్తోత్రము, 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 స్తోత్రము. నేను జీవించు వరకు ప్రభు స్తోత్రము, స్తోత్రము. నేను జీవించు వరకు కరుణా సంపన్నుడా, బహుజాలిగా దీర్ఘశాంతం ప్రేమ కృపయు నిండు
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలా కళ్ళు మూసుకోండి, అలా కళ్ళు మూసుకోండి. రెండు చేతుల పైకెత్తి కొన్ని నిమిషాలు మనం అందరం కలిసి ప్రైజ్ ద లార్డ్. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. పాడదాం. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందుకే రెండు చేతుల పైకెత్తి యేసు ప్రభు నాకే, ప్రియ యేసు ప్రభు నాకే, నా యేసు ప్రభు నాకే, ప్రియ యేసు ప్రభు నాకే. ఆహా హల్లెలూయా, హల్లెలూయా. మనతో ప్రేమించాడు పిల్లలు, నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. రాత్రనక పగలనక నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడు. నిన్ను కాపాడువాడు కునుకడు, కునుకకుండా నిద్రపోకుండా నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడు. ఆయన చేతుల్లో మనల్ని భద్రపరిచిన దేవుడు. ఆయన గాయాల్లో ఉన్న స్వస్థ మనకిచ్చిన దేవుడు. ఎల్ షదాయి దేవుడు, యెహోవా రాఫా దేవుడు, యెహోవా షాలోమ్ మనకు సమాధానం ఇచ్చిన దేవుడు. లెట్స్ ఆల్ గ్లోరిఫై హిమ్. మనందరం ఆయన మహింపడతాం, మనం అందరం ఆయన కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. Come on people, hallelujah, hallelujah. Sing, yes Lord. ఆయన సన్నిధి అనుభవించండి. Yes Lord, hallelujah, praise the Lord, glory to God, hallelujah, yes Lord, yes Lord, Ganata, yes Lord, Nike, Chalaruga,
ప్రభుని కనుక. ఆమేన్. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు, తర్వాత వాక్యం కూడా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడానికి వందన, ప్రేమ గల యేసయ్య, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, ఈ సాయంకాల సమయంలో తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవ, మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. స్తుతి ఆరాధన మీరు దిగి వచ్చారు. ఈ దినం దేవ ఆదివారం తండ్రి ఆరాధన దినం తండ్రి. ప్రపంచమంతా దేవ ప్రతి హృదయంలో ప్రతి గృహంలో నేను స్తుతించి ఆరాధించారు ప్రభు, నీకు వందనాలు. మీరు చేసిన మేళ్ళకే నాయన ఉపకారములకు దేవా మేమేమి ఇవ్వగలం తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు కాచి కాపాడుతున్నారు తండ్రి, ఎన్నో మేలు చేశారు, ఉపకారాలు చేశారు ప్రభా నాయన. అవి నాయన తండ్రి నాయన ప్రభు లెక్క పెట్టాలంటే లెక్కకు మించి ఉన్నాయి దేవ నాయన. స్తుతి ఆరాధన మీరు ఉన్నారు తండ్రి ఈ స్థలంలో నాయన. ప్రతి దినము మేము చేస్తున్న ఆరాధన మీరు దిగి వస్తున్నారయ్యా, నీకు ఉన్నారు అయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా అయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం అయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి. దేవా నువ్వు ఎంత మంచి దేవుడివి, ఎంత గొప్ప దేవుడు ప్రభా, ఎంత ప్రేమగల దేవుడు ప్రభా, నీకు వందనాలు. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే తండ్రి మాతో కలిసి నాయన నేను ఆరాధిస్తున్నారో దేవ, వారిని మీరు దర్శించండి, వారిని తాకండి, వారి అక్కర్లు ప్రభా నువ్వు తీర్చండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఎవరైతే రోగాలతో ఉన్నారో వారిని స్వస్థపరచండి, ఎందుకంటే నీ గాయాల్లో స్వస్థత ఉంది ప్రభా, నీ మాటలో స్వస్థత ఉంది ప్రభా, స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా అయా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా తండ్రి, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు ఉన్నారు తండ్రి. నాయన యేసయ్యా మా మధ్యలో ఉన్నారు ప్రభా, అయ్యా మీరు మా మధ్యలో ఉన్నారు యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ప్రతి బిడ్డని తాకండి, దర్శించండి, మాట్లాడండి, వారి కట్లని తెంపివేయండి అయ్యా అయ్యా, నీకు వందనాలు. చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను దేవా, చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దుష్టుడి కను చంటి బిడ్డల మీద పడకూడదయ్యా, ఏ దుష్టుడి కను చంటి బిడ్డల మీద పడకుండా నాయన వాడిని యేసు నామంలో దూరపరచండి అయ్యా. చంటి బిడ్డల చుట్టూ నీ భద్రత దయచేయండి, నీ కాపుదల దయచేయండి ప్రభా, నీకు వందనాలు. ఆటంకాలను యేసునామములో ఎత్తివేయండి, ఎవరి బిడ్డలు తాకండి, సమస్తులతో ప్రభు మీరు మాట్లాడండి ప్రభా, నీకు వందనాలు. ఎవరి కాలంలో నీ కాడి మోటి వారికి నేర్పించమని అడుగుతున్నాను. అనేక మంది బిడ్డలు బంధకాల్లో ఉన్నారు, రోగాలతో ఉన్నారయ్యా తండ్రి, ఆర్థికంగా నలిగిపోతున్నారు, శ్రమలు తట్టుకోలేకపోతున్నారయ్యా. వారి శ్రమ నుంచి నీ ప్రజలు విడిపించండి, రోగాల నుంచి విడిపించండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి, ఆర్థికంగా నలిగిపోతున్న వారికి సకల సమృద్ధి దయచేయండి ప్రభా, నీకు ఉన్నారు. సేవకులందరినీ మీరు దీవించండి, సేవకుల కుటుంబాల చుట్టూ మీకు కంచివేయండి ప్రభా, నీకు ఉన్నారు. అలాగే నాయన వేసే బంధువులు స్నేహితులు ఆయన ఎక్కడున్నారో ప్రియ బిడ్డల కుటుంబాల చుట్టూ మీకు కంచివేయండి. ఏ తెగులు నీ గుడారం సమీపించదని వాగ్దానం దేవ మా పట్ల మా సంఘాల పట్ల మీరు నెరవేరుస్తున్నందుకు మీ కోట్లాది వందనాలు, స్తోత్రం. మీరు అక్కడ చాలా సమీపంగా ఉంది, మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి దేవ. నీ సన్నిధిలో అబ్రహం వలె నిర్దోషము యథార్థంగా ఉండే కృప దయచేయండి అయ్యా తండ్రి. నాయన యేసయ్యా మోసం చేయవాడు, అబద్ధం రాగాడు నా ఇంట నివసించరాదని అయ్యా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. ఎంతమంది అయితే నీకు దూరంగా ఉండి అబద్ధాల మోసాలు చేస్తున్నారో దేవా, వారితో మీరు మాట్లాడండి తండ్రి. నిజమైన దేవుడు నువ్వు ఒక్కడవే దేవుడు ప్రభు, వేరే దేవుడు లేడయ్యా, వేరే ఆశ్రయదులకు మాకు ఏది లేదు నాయన, నీకు ఉన్నారు. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి, వాడి వ్యతిరేక శక్తులు యేసునామములో లయపరచండి అయ్యా. ప్రతి చీకటి యేసునామములో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తులు యేసునామములో బంధిస్తున్నాను ప్రభా. నీ దాసుని అభిషేకించిన బలమైన శక్తివంతం వాక్యమని ఈ ఆరాధన అయ్యా నాయన ప్రభా, ఈ ఆదివారం ఆరాధన అంతా నాయన మీ పాదాలు దగ్గర పెడుతున్నాను తండ్రి దేవా. స్థుతులకు యోగ్యుడివి అయ్యా నాయన తండ్రి, ఎన్నో కోట్ల కొద్ది స్థుతులు ప్రభా చెల్లించిన అయ్యా నాయన ప్రభా తండ్రి, నీ ప్రేమ నేను వివరించలేను ప్రభా తండ్రి. నీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డని మీరు తాకండి ప్రభా తండ్రి. నాయన వేసే ప్రపంచ దేశాలకు శాంతి సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. అధికారులకి నాయకులకి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా, తండ్రి. నీ జ్ఞానం ఎంతో అవసరం నాయన దినాల ప్రభా, నీకు వందనాలు తండ్రి. ప్రతి నిమిషం దేవ దాన్ని వ్యర్థం చేయకుండా నాయన, ప్రతి నిమిషం ప్రతి నాయన అయా గంట ప్రతి రోజు నాయన నిన్ను అయ్యా అంటి పెట్టుకుని ప్రభా నిన్ను వెంబడించేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి తండ్రి. నాయన వేసే ఎంతమంది జీవితాల్లో ప్రభా ఎవరైతే కన్నీరు కార్చి దేవానికి సమీపంగా మొర పెడుతున్నారో వారికి త్వరగా ఉత్తరము దయచేయండి ప్రభా, త్వరగా జవాబు దయచేయండి ప్రభా, నీకు ఉన్నారు తండ్రి. అయ్యా నువ్వు నాయన నీ సన్నిధిలో మొర పెడితే ఉత్తరం ఇస్తావు ప్రభా, నీకు ఉన్నారు అయ్యా. గాయాలు చేయవాడు నీవే, గాయాలు కట్టువాడు నీవే ప్రభా, నీకు ఉన్నారు స్తోత్రం తండ్రి. ప్రతి గాయాన్ని కట్టండి. ఎంతమంది అయితే హాస్పిటల్స్లో కరోనాతో ఆక్సిజన్ అందక విలవెల్లాడిపోతున్నారో ఇప్పుడే యేసు నామముల వరకు స్వస్థత కలుగునుగా కనికొన్నాను, ఇప్పుడే యేసు నామముల వరకు స్వస్థత కలుగునుగా కనికొన్నాను. నీ నామంలో అవన్నీ స్వస్థపరచండి, నీ నామంలో
అయ్యా వారిని స్వస్థపరచండి, నీ నామంలో శక్తి ఉందయ్యా, నీ నామం అన్నిటికంటే ఉన్నతమైన నామం, నీ నామం ఘనపరచబడాలి, నీ నామం హెచ్చించబడాలి తండ్రి. ఈ రాత్రిక సమయాన్ని దాసుని బలముగా వాడుకొని ఆరోగ్య శక్తిని బలంతో నింపి జ్ఞానంతో నింపి మాతో మాట్లాడండి. యేసు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన దేవుని నామంలో, యేసయ్య నామంలో వందనాలు. ఎలా ఉన్నారు మీరంతా? కృపలో క్షేమంగా ఉన్నారని నమ్మి ప్రభువుని కనపరుస్తున్నాను. ఈ సాయంకాలం దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సాయంకాలపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. మీ బైబిల్స్ ఒకసారి అందరూ ఓపెన్ చేయండి. అందరూ దేవుని యొక్క వాక్యాలు తెరవాలని ప్రభు నామములో కోరుతున్నాను. యాకోబు పత్రిక మీ బైబిల్స్లో 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేయండి. కాబట్టి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి. చాలు పిల్లరా, ఇక్కడ దేవునికి వాక్యం ఏమని రాయబడిందంటే కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడు. అప్పుడు ఎప్పుడు? దేవునికి లోబడి ఉండి దేవునికి లోబడుతూ అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఈరోజు ఈ సాయంకాలం నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే దేవునికి లోబడి ఉండుట. ఇంగ్లీష్ బైబిల్లో ఈ లోబడట అన్న మాట సబ్మిట్ అని ఉంది. సబ్మిట్. గాడ్స్ పీపుల్ ఆల్వేస్ పీపుల్ ఆఫ్ సబ్మిషన్. దేవుని బిడ్డలు ఎప్పుడు లోబడేవారిగా, అప్పగించుకున్నవారిగా. లోబడిన మాట మనం ఇంగ్లీష్లో చూస్తే హంబుల్ ఒబీడియన్స్ ఉన్నదండి. సబ్మిట్ అన్న మాట హంబుల్ ఒబీడియన్స్. ఒబీడియన్స్ ఉంటుంది, చాలామంది విధేయత ఉంటుంది, కానీ హంబుల్ ఒబీడియన్స్ ఉండదు. అప్పగించుకునే అంత విధేయత మనలో కనబడదు. ప్రభు అంటున్నాడు దేవునికి అప్పగించుకోండి, దేవునికి లోబడి ఉండండి. అంటే 100% విధేయత చూపించాలన్నమాట. 100% దేవునికి లోబడి ఉండాలి. అప్పుడు సాతాను మన దగ్గర నుంచి పారిపోతాడు. నువ్వు దేవునికి లోబడకపోతే సాతాన్ని యేసునామములో పో అన్నావు అనుకో, ఎల్లవయ్య పొల్లయ్య నువ్వు చెప్పావు. కానీ నువ్వు దేవునికి లోబడవు, నీకు అంతరంగంలో భక్తి లేదు, నీకు ప్రార్థన అనుభవం లేదు, నీకు పవిత్రత లేదు, పరిశుద్ధత, నువ్వు నన్ను గద్దిస్తావా, ఇంకో మాట మాట్లాడావా, నీ లోనికి వస్తానంటారు. చాలామంది ప్రార్థన చేయరు, వాకింగ్ చెప్పరు, వాక్యం చదవరు, దేవునికి లోబడరు, ఏమి చేయరు, బంధిస్తున్నానంట, బాయిన్ అంటారు. నీ ముఖం బాయింది. సాతాన్ని బంధించే ముందు, సాతాను నీ ఇద్దరి నుంచి పారిపోవడానికి ముందు మనం దేవునికి లోబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒబీడియన్స్, సబ్మిట్ టు గాడ్. పిల్లల అన్ని విషయాల్లో దేవునికి లోబడి ఉండాలి. కొలసి పత్రిక 3వ అధ్యాయం. కొలసి పత్రిక మీ బైబిల్స్ ఓపెన్ చేస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి నాన్న అందరూ. కొలసి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదవండి. 20వ వచనం. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అన్ని విషయాలలో అని ఉన్నది. 22 కూడా చదవండి. దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవాలని కాక ప్రభువునకు భయపడుచు. ఇక్కడ అద్భుతమైన కంటికి కనబడవాలని కాక కొంతమంది రే బాబు అంటే చెప్పండి అన్న ఏం చేయమంటారా అని హడావుడి చేస్తారు. కానీ ప్రజలందరి ముందు ఏదో లోబడుతున్నట్టుగా నటిస్తారు, కానీ చెప్పింది చెప్పినట్టుగా చేయరు. సబ్మిట్ చేసుకోరు. కంటికి కనబడే వాళ్ళనే కాక 22వ వచనం చూడండి. శుద్ధాంకరం గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండుడి. అన్ని విషయములలో
కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో దేవునికి లోబడి ఉండాలి. ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, అన్ని విషయాల్లో మనం దేవునికి లోబడి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. దేవుడు మరి అలా సబ్మిట్ చేసుకునే వారి కొరకు వెతుకుతున్నాడు. ఆయన 100% సబ్మిషన్, 100% ప్రభువుకు సమర్పించుకునే పరిస్థితి. నేను కొంతమంది దేవుని వాక్యంలో కొన్ని మాటలు దేవుని వాక్యంలో మీకు చూపిస్తాను. చూడండి మనం దేవునికి ఎలా లోబడాలి. ద్వితీయోపదేశకాండం 13:4 చూడండి. ద్వితీయోపదేశకాండం 13:4. లోబడటంలోనే ఆశీర్వాదం ఉంది. ఈరోజు మనం అందరం దేవునికి లోబడదాం, సబ్మిట్ చేసుకుందాం. కంప్లీట్ సబ్మిషన్, 100% సబ్మిషన్. ద్వితీయోపదేశకాండము 13:4. మీరు మీ దేవుడని యెహోవాకు లోబడి ఆయనకు మాత్రమే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండవలను. ఎందుకంటే మార్గములన్నిట్లో నిన్ను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడని యెహోవా మీద తిరుగుబాటు చేయకూడదు. దాస్య గృహంలో ఉంటిమి, పాపంలో ఉంటిమి, రక్షణ లేదు, దేవుడు లేడు, విమోచన లేదు, మారు మనసు లేదు, పరిశుద్ధాత్ముడు లేడు. నశించిపోతా నరక పాత్రులమై ఉన్న మనల్ని వెతుక్కుంటూ వచ్చి దైవజనులను పంపించి, సేవకులను పంపించి, సువార్త మనకు అందించి, మనల్ని రక్షించి, దాస్య గృహంలోంచి బయటికి తీసుకొచ్చి మనల్ని ఒక జనముగా చేసి పాలుతేలి ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టి అన్ని ఏర్పాట్లు చేసిన దేవుడు అంటున్నాడు, మీ దేవుడిని యెహోవాకు లోబడి అంటున్నాడు. 4వ వచనం చూస్తున్నారు, 13:4. మీ దేవుడిని యెహోవాకు లోబడి ఆయనను మాత్రమే హత్తుకోవాలి. హంబల్ సబ్మిషన్, లోబడి దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి అపవాదుని ఎదిరించాలి. దేవునికి లోబడకుండా అపవాదుని ఎదిరిస్తే వర్కౌట్ అవ్వదు. ఈరోజు దేవునికి లోబడుతున్నామా? లోబడుతున్నట్టుగా నటిస్తున్నామా? 3 రకాల మనుషులు ఉంటారు. ఈ సబ్మిషన్లో 3 రకాలు ఉంటారు. ఒకటి ఏంటంటే లోబడినట్టుగా నటిస్తారు కానీ లోబడరు. కొంతమంది లోబడరు కంప్లీట్గా దేవునికి. హృదయం కఠినం చేసుకుంటారు. దేవుని సేవకుడు వాక్యం మాట్లాడుతున్నప్పుడు, సందేశాలు వినబడుతున్నప్పుడు వెంటనే లోబడరు. అసలు లోబడరు. లోబడినట్టు నటిస్తారు కొంతమంది లోబడరు. కొంతమంది ఆలస్యంగా లోబడతారు. తర్వాత ఎప్పుడో దెబ్బలు తినిన తర్వాత చూసారు, నా 2 నాకు ఇచ్చే అన్నట్టుగా ఆ 2 పడిపోతే లోబడతారు. పిల్లరా, ఒక సహోదరుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటున్నాడు, కరోనా చాలా మేలు చేసింది కదా. కరోనా మరి నా ఆత్మీయ జీవితంలో చాలా మేలు చేసింది. నేను ఎంతో మారాను. ఈ కరోనా రావడం కాదు కానీ నేను ఎంతో మేలు పొందాను, ఎంతో ఉద్యమం పడ్డాను, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాను. ఆయన చెప్పింది నిజమే పిల్లలు. కరోనా వస్తేనే కానీ మనం మారం, లేకపోతే భయం వస్తేనే కానీ, శ్రమ వస్తేనే కానీ, ఇబ్బందులు వస్తేనే కానీ కొంతమంది మారరు. అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి? మనం ముందే లోబడచ్చు కదా దేవునికి. పిల్లరా, ప్రభు కొరకు బ్రతకాలి మనం. మన కొరకు కాదు, మరొకరి కొరకు కాదు, ప్రభు కొరకే. పిల్లరా, లోబడేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కొన్ని మాటలు మీకు దేవుని వాక్యం నుంచి జ్ఞాపకం చేస్తాను లోబడటం గురించి. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 2 కొరింథీ పత్రిక 10:13లో నాట్ బోస్ట్ బట్ ఒబే. మేము అతిశయించట్లేదు కానీ దేవునికి లోబడుతూ ఉన్నాము. లోబడటంలో కూడా అతిశయించేవారు కొంతమంది ఉన్నారు. వారి ప్రార్థన జీవితాన్ని చూపించుకునేవారు చాలామంది ఉన్నారు. వారి భక్తిని వెల్లడి చేసేవారు కొంతమంది ఉన్నారు. మేము అతిశయించట్లేదు కానీ లోబడుతున్నాం అని దేవుని వాక్యం క్లియర్గా చెప్పింది. ఈరోజు నేను కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి మీకు
మనం లోబడి ఉండాలి. దేనికి లోబడి ఉండాలి? ఫర్ వాట్ వీ హ్యావ్ టు సబ్మిట్. చూడండి దేవుని వాక్యంలోంచి దేవునికి వాక్యానికి మనం లోబడాలంట. చూడండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. దేవుని వాక్యానికి మనం ముందు దేవునికి లోబడాలా, తర్వాత దేవుని వాక్యానికి సబ్మిట్ చేసుకోవాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. అటువలే స్త్రీలారా మీరు మీ పురుషులకు లోబడి ఉండి, అందువల్ల వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్య నడవడి వలన మరి సబ్మిట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి మనం లోబడి ఉండాలి. చూడండి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమన్స్ చాప్టర్ 8:7, 8వ అధ్యాయము, రోమిల రాసిన పత్రిక 7వ వచనం చూడండి ఒకసారి. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. యాలి అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. దేవుని ధర్మశాస్త్రమునకు కొంతమంది వాక్యానికి లోబడరు. సమ్ పీపుల్ ఆర్ నాట్ ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి చాలా మంది లోబడటం లేదు. రోజు దేవుని వాక్యానికి ఒక మాట మీకు తెలుసు కదా, ఆకాశము భూమి గతించిపోతాయి కానీ దేవుని మాటలు గతించవు. పొల్లైనను ఒక సున్నా అయినను గతించదు. చూడండి లూకా సువార్తలో ప్రభు అంటారు, నా మాట విని నా వాక్యానుసారంగా చేసేవారు ఎలా ఉంటారు మీకు చెప్తాను వినండి అంటారు ప్రభు. లూకా సువార్త 6వ అధ్యాయం చూడండి, 46వ వచనం. లూకా సువార్త 6:46. ఓపెన్ చేయండి, మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. నేను చెప్పు మాటల ప్రకారము నా మాటకు లోబడకుండా, నా మాట వినకుండా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు పిలుస్తున్నారు నన్ను అంటే ఈ బ్యాచ్ చాలా డిఫరెంట్ బ్యాచ్. దేవుని వాక్యానికి లోబడాలి. వాక్యం చెప్పింది 100% తూచా తప్పకుండా వాక్యాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. ఆమె వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక తీర్మానం తీసుకోవాలి. కొంతమంది ఎలా ఉంటారంటే అనుకూలంగా ఉన్నంతసేపు వాక్యానికి లోబడతారు. కొంచెం కష్టం వస్తే బ్లాస్ట్ అయిపోతారు, వదిలేస్తారు. లింక్ తెగిపోరు. నో, వాక్యానుసారంగా జీవించాలి. ప్రభు అంటున్నాడు, నా వాక్యానికి మీరు లోబడరు కానీ ప్రభువా ఒకలమాలని ఏడుపులు ఏడుస్తారు, ఆపద మొక్కులు మొక్కుతారు. కార్యం జరిగిపోయే వరకు ప్రార్థన, ఉపవాస ప్రార్థన. దేవుని అమాయకుడిని చేసేస్తున్నారు. దేవుడు అమాయకుడు అనుకుంటున్నారు. పర్వాలేదు, ఏ అనికి గొడిగేస్తే పర్వాలేదు. దేవుడిని కూడా పిల్లరా మరి మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారండి. మోసపోవద్దు, దేవుడు విక్రించిపడ్డాడు. నువ్వు ఏ విత్తనం విత్తుతో ఆ పంటకి వస్తావు. హృదయంలో ఏముందో దేవుడికి తెలుసు, చూస్తాడు ఆయన. ఆపద మొక్కిన సమయాన్ని బట్టి కన్నీరు కాచి, ముసలి కన్నీరు కాచి ఏదో ప్రార్థించి అప్పటికప్పుడు దేవుడు కనికరింగల దేవుడు కదా కార్యం చేస్తాడు. బట్ నీ హృదయాన్ని ప్రభు చూస్తాడు. కార్యం ఇలా జరిగిపోగానే టర్న్ అయిపోతారని కొంతమంది. కార్యం జరిగే వరకు అబ్బో ఎంత ప్రార్థన, ఉద్యమం వచ్చే వరకు ప్రార్థన. ఉద్యమం రాగానే ప్రార్థన లేదు, వాక్యం లేదు, లోకంలో కలిసిపోవడం. స్వస్థత వచ్చే వరకు ప్రార్థన, స్వస్థత వచ్చిన తర్వాత మా మామూలు. దేవునికి లోబడి ఉండాలా, వాక్యానికి మనం ప్రభు అంటున్నాడు, నా మాటకు లోబడకుండా, నా మాట ప్రకారం చేయకుండా ప్రభు అని పిలుచుట ఎందుకు? నా యుద్ధకొచ్చి నా మాట విని వాటి చొప్పున చేసేవాడు, లోబడేవాడు ఎలాగుంటాడో తెలుసా? బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట రాయబడిందంటే, ప్రవాహం వచ్చి ఆ ఇంటిని వడిగా కొట్టినా, వరద వచ్చి ప్రవాహం వచ్చి గాలి వచ్చి కొట్టినా ఆ ఇల్లు మరి బాగుగా కట్టబడినందున కదలలేదు. ఆ ఇల్లు స్థిరముగా ఉంది. కారణం ఏంటో తెలుసా?
విధేయత, లోబడుట, సబ్మిషన్ అనే దాని మీద వారు ఆత్మీయ జీవితాలు కట్టుకున్నారు. ఎంత ప్రమాదం వచ్చింది, ప్రాణాపాయమే వచ్చింది. ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా ఏమండి, 10 దినములు నీకు శ్రమ కలుగును. ప్రకటన గ్రంథం ఓపెన్ చేయండి ఒకసారి. ప్రభు అంటాడు కదా, 10 దినములు మీకు శ్రమ కలుగును. 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. 2:10 ఇదిగో ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరు చెరలో వేయింపబోచున్నాడు. ఓకే, 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు ఏమిస్తాను? జీవ కిరీటం. మరణాపాయం వచ్చిన, వరదలు వచ్చిన, తుఫాన్లు వచ్చిన, ఏ వచ్చినా స్థిరంగా ఉండాలి. లోబడాలి, వాక్యానికి లోబడాలి, వాక్యానికి లోబడాలి. చూడరా, దేవుని సేవకులకు లోబడాలి. చూడు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:5 చదవండి. పేతురు గారు ఎంత బ్యూటిఫుల్గా రాస్తున్నాడు. పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా పెద్దలకు లోబడి, సంఘ పెద్దలకు, కుటుంబ పెద్దలకు లోబడి ఉండండి. పెద్దలకు లోబడి ఉండాలి, సంఘ పెద్దలకు లోబడి ఉండాలి, దేవుని సేవకులకు లోబడి, ఆత్మీయ నాయకులకు లోబడి, స్పిరిచువల్ లీడర్స్కి, ఆత్మీయ నాయకులకు నువ్వు లోబడి ఉండాలి. అది నీకు క్షేమం, అది నీకు ఆశీర్వాదం, అది నీకు దీవెనకరం. హెబ్రీ పత్రిక 13:17 చూడండి. హెబ్రీ పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు అందరూ ఓపెన్ చేయండి. ఎవ్రీబడి షుడ్ రీడ్ దిస్. హెబ్రీ పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాస్తున్నారు. మీ పైన నాయకులు, ఆత్మీయ నాయకులు మీ ఆత్మలు కాస్తున్నారు, మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు, మీకు వాక్యాన్ని అందిస్తున్నారు, మీ పట్ల భారం భరిస్తున్నారు, సంఘ కాపురులుగా, సంఘ నాయకులుగా ఉన్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక, వారు ఒకవేళ బాధపడుతూ ఆ పని చేస్తే మీకు ఫలితం ఉండదు. మీరు గనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. వారి మాట విని వారికి లోబడి ఉండి. నీ సంఘ కాపరి సంతోషిస్తున్నాడా? నీ సంఘ కాపరి, నీ కొరకు కన్నీరు గార్చే కాపరి, నీ నాయకుడు, నీ ఆత్మీయ నాయకుడు నీ వాక్యాన్ని ఉపదేశించి బోధించి దూరపు కొండలు నునుపన్నట్టుగా దూరపు కొండల వైపు పరిగెడతారు చాలామంది. ఏమండి, కొండ చూస్తే, దూరం నుంచి చూస్తే ఎవో ఎంత బాగుంటుందో, ఇక్కడి నుంచి మాట్లాడతా అవి చూడండి ఎంత నున్నగా ఉందో, దగ్గరికి వెళ్ళి చూడు, ముళ్ళ పొదలు ఉంటాయి. నీ తండ్రి, నీ ఆత్మీయ నాయకుడు, నీ కాపరి దుఃఖపడకూడదు. నీ సేవకుని సంతోషపెట్టాలి, నీ సేవకునికి నువ్వు లోబడాలి. అది నీకు ఆశీర్వాదం, అది నీకు దీవెన. నేను కాదు, దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీ 12:9 కూడా చూడండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటివి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలనే కదా. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బతకవాలని కదా. ఆత్మీయ తండ్రికి ఎక్కువగా లోబడి బతకవాలని కదా. ఆత్మీయ తండ్రికి లోబడుతున్నావా? ఆత్మీయ తండ్రికి చెప్పింది చేస్తున్నావా? నువ్వు చేసేది ప్రతిదీ ఆత్మీయ తండ్రికి చెప్పి చేస్తున్నావా, చేసి చెప్తున్నావా? అర్థమైందా? దేవుని సేవకునిగా మాట్లాడుతున్నాను. నీ ఆత్మీయ తండ్రికి, నీ నాయకునికి నువ్వు చెప్పి చేస్తున్నావా, చేసిన తర్వాత చెప్తున్నావా? చేసిన తర్వాత చెప్తే నీవు లోబడినట్టు కాదు, చెయ్యక ముందే చెప్పాలి. ఇలా చేయాలనుకుంటున్నాం, ఇలా తీర్మానం తీసుకుందాం అనుకుంటున్నాం, ఇలా కార్యం చేద్దాం అనుకుంటున్నాం, ఇలా మా బిడ్డ వివాహం చేద్దాం అనుకుంటున్నాం, ఇలా ఇల్లు కట్టాలనుకుంటున్నాం, కొనాలనుకుంటున్నాం. ఏం చేయమంటారు? ప్రార్థన చేయండి. దైవజనుడా నువ్వు మాతో రావాలి. ఇల్లు కట్టిన తర్వాత దైవజనుడు తీసుకెళ్ళడం కాదు, ఇల్లు కట్టకముందే, స్థలం కొనకముందే దైవజనుడు తీసుకెళ్ళి చూపించాలి.
ఆత్మీయ నాయకులకు లోబడుతున్నావా? వాక్యానికి లోబడుతున్నావా? ఐగుప్తులో నుంచి, దాస్యం నుంచి నిన్ను రక్షించిన నీ ప్రభువుకు నువ్వు లోబడుతున్నావా? అన్ని విషయాల్లో లోబడుతున్నావా? లోబడి ఉంటే ఆశీర్వాదాలు ఉంటాయి పిల్లరా. లోబడి ఉండుట. ఒబే ఒబే ఒబే. చూడండి పిల్లరా, ఒబే, ఓ విధేయత చూపించాలి, లోబడి ఉండాలని దేవుడు కోరుతుంది. ఎందుకు లోబడి ఉండమంటాడంటే యేసు ప్రభు తండ్రికి లోబడ్డాడు. జీసస్ ఒబేడ్ ఫాదర్. మనకు మాదిరి చూపించాడు ఆయన. ప్రభు మనకు మాదిరి చూపించాడు. యేసు ప్రభు వారు తండ్రికి లోబడ్డాడంట. మార్కు సువార్త 14:36 చూడండి. మార్కు సువార్త 14:36 చూడండి. యేసు ప్రభువే లోబడితే మనం లోబడద్దా? యేసు ప్రభు విధేయత చూపిస్తాం. మార్కు 14:36. తండ్రి సమస్తము సాధ్యం. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆయనను నా ఇష్టం కాదు ప్రభువా. తండ్రి, నా ఇష్టం కాదు, మీ ఇష్ట ప్రకారమే, చిత్త ప్రకారమే కానిమ్మో. యేసు ప్రభు వారు తండ్రికి లోబడుతున్నాడు. హెబ్రీ పత్రిక 5:8. హెబ్రీ పత్రిక 5:8 చూడండి. 5:8. ఆయన కుమారుడై ఉండి యేసు ప్రభు వారు కుమారుడై ఉండి, దేవుడై ఉండి, రక్షకుడై ఉండి, శరీరధారి ఉన్న దినాల్లో తండ్రికి ఎలా లోబడ్డాడు? మనం లోబడుతున్నామా తండ్రికి? దేవునికి లోబడుతున్నామా? వాక్యానికి లోబడుతున్నామా? ఆత్మీయ నాయకుడికి లోబడుతున్నావా? క్రమం ఉందా? క్రమశిక్షణలో ఉన్నావా? విత్ ఇన్ ద లిమిట్స్లో ఉన్నావా? వాక్యపు ఆ యొక్క మరి బోర్డర్స్లో ఉన్నావా? లోబడుతున్నామా? అపోస్తలుల కార్యముల గ్రంథము. ఇంకా మనం దేనికి లోబడాలి? అపోస్తలుల కార్యముల గ్రంథము చూడండి పిల్లరా. దేవుని యొక్క వాక్యము అద్భుతంగా ఇక్కడ మరి వ్రాయబడింది. పౌలు గారు అంటాడు, అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు. దొరికింది. 26వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల 26వ అధ్యాయం చూడండి, 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనముకు నేను అవిధేయుడను కాక. అగ్రిప్ప రాజుతో అగ్రిప్ప రోమ్లోకి వెళ్ళిపోయాడు. రోమ్లో మాట్లాడుతాడు పౌలు. దర్శనం అంతా కాలంలో దర్శనాలు అన్నీ చెప్పాడు. తన పిలుపు చెప్పాడు, సువార్తను బోధించాడు. అన్ని బోధించిన తర్వాత పౌలా నీకు పిచ్చి పట్టింది, విశేషమైన జ్ఞానం చేత నీకు పిచ్చి పట్టిందయ్యా. లేదు అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనానికి నేను అవిధేయుడను కాలేదు, నేను లోబడ్డానయ్యా. దేవుడికి ఇచ్చిన దర్శనం, దేవుడికి ఇచ్చిన పిలుపుకు నువ్వు లోబడుతున్నావా? ఎప్పుడు మన ఎదుట దర్శనాన్ని పెట్టుకోవాలి. ఫిక్స్ యువర్ విజన్, ఫిక్స్ ద కాల్ ఆఫ్ గాడ్, ఫిక్స్ ద విజన్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ గివెన్ అన్ టు యూ. ఫిక్స్ దట్ విజన్ బిఫోర్ యూ ఆల్వేస్. నీ ముందు ఆ దర్శనాన్ని పెట్టుకో. దర్శనానికి లోబడి, ఆ దర్శనం వాక్యానుసారంగా ఉండాలి. దేవుడికి ఇచ్చిన దర్శనం ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానుసారంగా ఉన్న దర్శనానికి నువ్వు లోబడినప్పుడు దేవుడిని దీవిస్తాడు కదా. దేవుని వాక్యంలో కొంతమంది ఎలా లోబడ్డారో చూపిస్తాను. నేను ముగిస్తాను త్వరగా. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం. ఓపెన్ చేశారా? ఐఎమ్ సారీ. 7వ అధ్యాయం 20 వచ్చింది. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 20 వచ్చింది.
లోబడుచుండెనన్న మాట ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూపిస్తాను, 1 minute. ఓకే, 2:20 అండి, సార్ 2:20 వేస్తారు కదా, 2:20 చూడండి ఒకసారి. వేస్తారు. మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమును చేసినట్టుగా అతని మాటకు ఆమె లోబడిచుండెను. గనుక మొర్దెకై తన ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనా తన వంశమునైనను తెలియజేయకుండెను. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ మాట ఉందంటే, ఎస్తేరట ఇంతకు ముందులాగే, ఇంతకు ముందు రాణి అవ్వకముందు మొర్దెకై పోషణలో ఉన్నప్పుడు ఎలా చేసిందో, ఎలా లోబడిందో, ఎలా విధేయత చూపిందో, అలాగే రాణి అయిన తర్వాత కూడా లోబడిందట. అంటే బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఎస్తేరు యొక్క, ఈ ఎస్తేరు అనే మహారాణి యొక్క, రాణి కాకముందు ఎస్తేరు యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 7వ వచనం. తన పెనతండ్రి కుమార్తె అయిన హదస్సా అని ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు అంటే మొర్దెకై ఆమెను పెంచుకున్నది. ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖమునది గలదై ఉండేది. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించాడు. పిల్లరా, మొర్దెకై యొక్క పినతండ్రి కుమార్తె, చిన్నాన్నగారు కుమార్తె అంటే చెల్లి అవుతుంది, సిస్టర్ అవుతుంది ఎస్తేరు. తల్లిదండ్రులు చనిపోయారు, అనాదిగా మారిపోయారు, ఎవరు లేరు, పాపం అనాథ బిడ్డగా మారిపోయింది. అప్పుడు మొర్దెకై ఏం చేశాడంటే, కుమార్తెగా దత్తత తీసుకుని కుమార్తెగా స్వీకరించి ఆమెను పెంచి పెద్ద చేసి, పిల్లరా, విధేయత నేర్పించి, వాక్యం నేర్పించి, దేవుడు అంటే ఏంటి అని నేర్పించాడు. ఎంత లోబడిందో, ఏం చెప్తుందే, తిరుగుబాట్లేదు. ఈ దినాల్లో పిల్లలు తల్లిదండ్రులకు లోబడుతున్నారా? వాక్యంలో రాయబడింది, పిల్లలారా నా మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి, చిన్న పిల్లలకి నేను చెప్పాలన్నమాట, చిన్న బిడ్డలు తల్లిదండ్రులకి లోబడాలి. ఒబే టు యువర్ పేరెంట్స్, అది నీకు దీవెన. పిల్లలు లోబడాలి తల్లిదండ్రులకి. ఇక్కడ ఎస్తేరు మరి మొర్దెకైకి కుటుంబానికి ఎంత లోబడిందండి, ఎంత విధేయత చూపించింది. ఆమె అంతగా లోబడింది కాబట్టి దేవుడు అంతగా ఆమెను ఆశీర్వదించాడు, మహారాణిగా చేశాడు. ఎస్తేరు అంటే నక్షత్రం అని అర్థం. స్టార్, అదస్సా, స్టార్ నక్షత్రం, అదస్సా. పిల్లలు మనం గమనిస్తే రాణి అయిపోయింది, మహారాణి అయింది, ఉన్న స్థితికి వెళ్ళిపోయింది. గర్వం రాలేదు, అతిశయం రాలేదు, హెచ్చించుకోలేదు, పొగరు లేదు. కొంతమంది దేవుడు ఆశీర్వదించిన తర్వాత, పిల్లల దీవెన పొందిన తర్వాత గర్వించి చెడిపోయిన వారు చాలామంది, పాడైపోయిన వారు చాలామంది ఉన్నారు. ఉజ్జయన్ రాజు ఉన్నాడు, ఆయన దేవుడు ఆశీర్వదించిన తర్వాత గర్వించి చెడిపోయాడట. చాలామంది రాజులు ఆశీర్వాదం పొందిన తర్వాత పాపంలో పడిపోయి దేవునికి లోపడకుండా చెడిపోయారు. మనం అలా ఉండకూడదు పిల్లరా. ఎస్తేరు చూడండి, రాణి అయిపోయిన తర్వాత కూడా ఎంతకు ముందు ఎలా లోబడిదో అలాగే తన తండ్రి అయిన మొర్దెకైకు లోబడుతూ ఉంది, విధేయత చూపిస్తూ ఉంది, లోబడుతూ ఉంది పిల్లరా. దావీదు గురించి మనం చూస్తే 1 సాముయేలు గ్రంథం 16:21 దావీదు సౌలుకి లోబడుతూ ఉన్నాడు. 1 సాముయేలు గ్రంథం 16:21 మనం చూస్తే దేవుని వాక్యంలో దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలుకు బహు ఇష్టము పుట్టాడు. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. అంతటి సౌలు దావీదు అనుగ్రహం పొందెను గనుక దావీదు నా అనుగ్రహం పొందెను గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని మరి దావీదట సౌలు యొక్క ఆయుధాలు మోసేవాడయ్యాడంట. సౌలుకు బహు ఇష్టం పుట్టిందంట దావీదంటే. దావీదును అనుగ్రహం పొందాడు.
దావీదు నా సముఖంలోనే ఉంటాడు. 18-14 మొదటి సామ్యూయల్ 18-14 కూడా మనం చూస్తే, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు సౌలుకు లోబడుతున్నాడు, విధేయత చూపిస్తున్నాడు. ఆ కారణం నువ్వెక్కడున్నా అక్కడ దేవునికి లోబడేవాడిగా, విధేయత కలిగిన వాడిగా, ఒబీడియంట్గా, సబ్మిషన్ కలిగిన వాడిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. హాగరు గురించి మీకు చూపిస్తాను. హాగరు ఒకరోజు పిల్లరా మరి షారా మరి హింస పెడితే, భయంకరంగా బాధిస్తే హాగరు మరి గర్భవతిగా ఉంది. హాగరు పారిపోయింది. పిల్లరా పారిపోయినప్పుడు అక్కడ దేవుడు హాగరుతో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. హాగరు ఆదికాండం 16వ అధ్యాయం హాగరు ఆదికాండం 16వ అధ్యాయము పిల్లల 8వ వచనంలో లేకపోతే 7వ వచనంలో, షారయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, షారా దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగినందుకు, నా యజమానురాలైన షారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అంటుంది. యెహోవాతో తోడుతుంది. ఎక్కడికి పారిపోతున్నావు హాగరు? ఎక్కడి నుంచి ఎక్కడ పారిపోతున్నావు? అయ్యా, నా యజమానురాలైన షారా నన్ను బాధ పెట్టింది బాబు, నేను అక్కడ బ్రతకడం కంటే చచ్చిపోతే లాభం, నేను పారిపోతున్నాను అని హాగరు చెప్తే, అప్పుడు యెహోవాతో 9వ వచనం, నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. నువ్వు వెళ్ళిపో, గో బ్యాక్. హాగర్కి లోబడి ఉండు, షారాకు లోబడి ఉండు. హాగరు గో బ్యాక్, లోబడి ఉండు. ఎందుకో తెలుసా? నీ గర్భంలో ఇజ్మాయిల్ ఉన్నాడు, నేను ఇజ్మాయిల్ ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని చెప్పినప్పుడు 11వ వచనంలో, నువ్వు గర్భవతున్నావు కనుక నీ కుమారుని కని ఇజ్మాయిల్ పేరు పెడతావు. పిల్లరా, ఈ మాటలన్నీ చెప్పినప్పుడు హాగరు, యెహోవా నన్ను చూచిన నాతో మాటలని చెప్పి చూచుచున్న దేవుడు అని దేవునికి పేరు పెట్టింది. పిల్లరా, ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, హాగరుతో యెహోవా దూత చెప్తున్నారు, నువ్వు వెళ్ళి షారా క్రింద అణిగియుండు, లోబడు, నేను దీవిస్తాను. దావీదు సౌలు దగ్గర లోబడి ఉన్నాడు. పిల్లరా, దేవుని వాక్యం, అబ్రహాము దేవునికి లోబడ్డాడు. దేవునికి లోబడిన వారు ఉన్నతంగా దీవించబడ్డారు. ఈరోజు నా ప్రియ సహోదరి, యేసు ప్రభువు వారు లోబడ్డాడు తండ్రి. ఎస్తేర్ మొర్దెకైకి లోబడింది. ఈరోజు మనం లోబడదామా? దేవునికి, వాక్యానికి లోబడదామా? పరిశుద్ధాత్మ దేవునికి లోబడదామా? ఆత్మ ప్రేరేపణకు లోబడదామా? ఆత్మీయ తండ్రికి లోబడదామా? దైవజనునికి లోబడదామా? సబ్మిషన్. అపోస్తుల 6:7 ఒక మాట అని ముగిస్తుంది. మాట చూడండి. అపోస్తుల 6:7 చూడండి. అపోస్తుల 6:7 వచ్చిన వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతురించారు. 7వ వచనం, దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. విశ్వాసమునకు లోబడిరి, వాక్యమునకు లోబడిరి, పరిశుద్ధాత్మకు లోబడ్డారు, దర్శనానికి లోబడ్డారు, ఆత్మీయ నాయకులకు లోబడ్డారు, ప్రభువునికి లోబడ్డారు. లోబడతామా ఈరోజు? చూడరా, విధేయత వేరు, లోబడటం వేరు. విధేయత అంటే ఒబీడియన్స్. లోబడుట అనే మాట ఇంగ్లీష్లో ఏముంది తెలుసండి? లోబడుట అనే మాట ఇంగ్లీష్లో సబ్మిట్ అని ఉంది, సబ్మిషన్ అని ఉంది. సబ్మిట్ అనే మాట నేను ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో చూస్తే హంబుల్ ఒబీడియన్స్ అంట. ఓపెన్ బైబిల్లో రాయబడింది హంబుల్ ఒబీడియన్స్ టు ద లార్డ్. దేనులమై ఆయన పాదముల వరకు వంగి
మనం లోబడదాం ప్రభుకి. అయ్యా ఇంతవరకు తిరుగుబాటు చేశాను, తిరుగుబాటు చేస్తే ప్రభు అంటాడు యెషయా గ్రంథంలో, నేను పిల్లల్ని కన్నాను, నా పిల్లల్ని పెంచి పెద్ద చేశాను, వారు నా మీద తిరగబడ్డారు. చూద్దాం మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనం చదువు. నేను ముగించి ప్రార్థన చేస్తాను. ఒక్కసారి ఒక మాట. యెషయా 1:2 వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవి. ఇంకెవరితో చెప్పుకుంటాడు ఆయన బాధ? ఆకాశంతో భూమితో చెప్తున్నాడు, చెవి యొగ్గు, నేను నా పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు, వారు నా మీద తిరగబడ్డారు. ఈరోజు నువ్వు తిరగబడుతున్నావా, లోబడుతున్నావా? దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు, నిన్ను రక్షించాడు. పాపము నుండి, శాపము నుండి, దెయ్యాల నుండి, దురాత్మ నుండి, శ్రమల నుండి, భయములన్నిటి నుంచి నిన్ను విడిపించి ఆయన రెక్కలతో కప్పి, ఆయన రక్తంతో కడిగి నిన్ను విమోచించి నిన్ను భద్రపరుస్తూ, చేతుల్లో భద్రపరచు, ఆయన రెక్కలతో కప్పి నడిపిస్తుంటే తిరగబడతావా దేవుని మీద? ఆత్మీయ సేవకుల మీద, నీ ఆత్మీయ తల్లిదండ్రుల మీద తిరగబడతావా? నాయకుల మీద తిరగబడతావా? వద్దు. ప్రభు ఎంతో బాధపడుతున్నాడు. ఆకాశమా ఆలకించి, భూమి చెవియొగ్గు, నా పిల్లలు నా మీద తిరగబడ్డారు. ఈరోజు మనం తిరుగుబాటు చేసేవారిగా కాకుండా లోబడేవారిగా, దేవునికి లోబడేవారిగా మనం ఉండాలని రాత్రి ఈ సాయంకాలం నా ఆశ. లోబడితే దేవుడిని దీవిస్తాడు, లోబడితే ప్రభుని ఆశీర్వదిస్తాడు. నువ్వు లోబడితే పిల్లరా బండ మీద ఇల్లు కట్టుకుని వాని వలె ఉంటావు. నువ్వు అనేకలకు దేవునికరంగా ఉంటావు. ప్రభుని ఎంత సంతోషిస్తాడు. లోబడిన వారందరూ దీవించబడ్డారు. లోబడిన దావీదు రాజు అయ్యాడు. పిల్లలు లోబడిన ఎస్తేరు మహారాణి అయ్యింది. లోబడిన హాగరు వెనక్కి వెళ్ళి ఆశీర్వదించబడింది. లోబడిన వారందరూ దీవించబడతారు. ఈరోజు మనం కూడా లోబడదాం. దేవుడి మాటలు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చండి. అందరు కళ్ళు మూయండి. లెట్స్ ఆల్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. వాక్యం విని కూడా, వాక్యం తెలిసి కూడా నువ్వు లోబడకుండా ఇంకా ఉన్నావా? అది నీకు మంచిది కాదు. అది నీకు మంచిది కానే కాదు. దినాలు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నావేమో. అకస్మాత్తుగా ప్రమాదం వస్తుంది, అకస్మాత్తుగా శ్రమ కలుగుతుంది, ఉరి వచ్చినట్టు వస్తుంది. ప్రభు అంటున్నాడు, అకస్మాత్తుగా ఆపద నీ మీదకి వచ్చి నేను నవ్వుతాను, అపహాస్యం చేస్తాను అంటున్నాడు. పొద్దు పిల్లరా, మనం లోబడదాం. దేవునికి లోబడి ఉంది, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడి ఉందమ్మా. సబ్మిట్ టు గాడ్. హంబుల్ సబ్మిషన్. తగ్గించుకుని లోబడదాం దేవునికి. అయ్యా ఈరోజు నేను బ్రతుకున్నానంటే మీ దయాబాబు, మీ అనుగ్రహమేనా ఆయన, నా ఇమ్యూనిటీ పవర్ కాదు అయ్యా, నా జాగ్రత్త కాదు బాబు, నా శానిటైజరో లేకపోతే నా మాస్కో లేకపోతే నా సోషల్ డిస్టెన్స్ ఇవి కాదు, ఇవి కావు బాబు, ఇవి కావు. మీ దయే తండ్రి. నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా. నేను లోబడతాను వాక్యానికి. వాక్యం ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తావు. సొంత జ్ఞానం ఉపయోగించడం పక్కన పెట్టు, నీ సొంత తెలివితేటలు పక్కన పెట్టు. ప్రమాదం అది. దేవుని వాక్యం ఏం చెప్తుంది నీకు అర్థం కాకపోతే దేవుని సేవకులను అడుగు. వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యానికి లోబడడానికి తీర్మానం తీసుకో. అన్ని విషయాల్లో దేవునికి లోబడతావా నువ్వు? అన్ని విషయాలు నీ హృదయం ఎందుకు కఠినం చేసుకుంటున్నావు? ఎందుకు పాపంలో పడ్డావు? ఎందుకు వెనకబడ్డావు? కన్నీటి ప్రార్థన ఆగిపోయింది, హృదయం కఠినమైపోయింది కదా. దేవునికి దూరం అయిపోయి పాపంలో పడ్డావా? దర్శనానికి లోబడుతున్నావా? హృదయం కఠినమైపోయింది, కన్నీరు ఎండిపోయింది, దేవునికి దూరం అయిపోయి ప్రార్థన లేదు, వాక్యం లేదు, కఠినం చేసుకుని పాపం చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు వెక్కిరించబడ్డాడు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. జాగ్రత్త. నువ్వు విత్తినది నీ బిడ్డల జీవితంలో, నీ పిల్లల జీవితాల్లో, నీ జీవితంలో కోస్తావు. భయభక్తులు కలిగి దేవునికి లోబడి ఉందా? దేవుడి మాటలు దీవించిన గాక. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన నాయన, రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాలం నీ ప్రజలను ఆశీర్వదించండి. దేవునికి లోబడి ఉన్నది, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోవునని మీరు మాతో మాట్లాడారు. లోబడి ఉండటం అంటే ఏంటో
లోతుగా మాతో మాట్లాడారు ప్రభా. నాయన హంబుల్ సబ్మిషన్ అని తండ్రి, తగ్గించుకుని విధేయత చూపించే లోబట్టం, సమర్పించుకోవడం అని మీరు మాతో మాట్లాడారు అయ్యా. మీకు అన్ని విషయాల్లో లోబట్టం, ఆత్మీయ నాయకులకు, కాపురులకు, తండ్రి వాక్యానికి, దర్శనానికి ప్రభా, నాయన పెద్దలకు తండ్రి నాయన విశ్వాసానికి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడటం మాకు నేర్పించండి. విధేయులని పిల్లల వల్ల మమ్మల్ని అందరూ చేయండి నాయన. నీ ప్రజలను దీవించండి. లార్డ్, ఐ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. నీ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో మీ కాపుదల నీ బిడ్డలకు ప్రకటిస్తున్నాను. యేసు నామములో మీ కంచెని బిడ్డలకు వేస్తున్నాను. ఏ తెగులు, ఏ వైరస్, ఏ రోగం, ఏ వ్యాధి నాయన, ఏ చీకటి ప్రభావాలు ఏవి నీ ప్రజలను తాకకుండా నీ కృపకు బిడ్డలు అప్పగిస్తున్నాను. Let your people come under the wings of the Lord. Bless your children. ప్రభు, ఇంతవరకు మమ్మల్ని కాపాడవు నీకు వందనాలు నాయన. సంఘం అంతటిని కాపాడవు నీకు. లైవ్లో ఉన్న వారందరిని దీవించండి. మరొకసారి మీ కాపుదల కిందకు నీ బిడ్డలను అప్పగిస్తున్నాను తండ్రి. మరలా మేము కలుసుకునే వరకు మీ కృపలో దాచిపెట్టండి. ఈ ఆరాధన మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఆరాధనలో మా అందరికి పాలుపంపులు ఇచ్చావు నీకు వందనాలు. నీ బిడ్డలు అనేకులు పాలుపంపులు పొందడానికి సహాయం చేశారు నీకు వందనాలు. నీ ప్రజలను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి ఉద్యోగాలను మీరు దీవించండి. మరలా మేము ఆరాధనలు, మందిరాలు తెరవబడి మేమందరం కలిసి సమాజంగా కూడుకుని ఆరాధించే ఆ సుదినం, ఆ మంచి దినం, ఆ దీవెనకరమైన ఆ దినం వరకు మమ్మల్ని అందరినీ కృపలో దాచిపెట్టమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచుబడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మరి ఇది ఆరాధన దినం. మరి మీరంతా ఆరాధన పొందారని నేను నమ్ముతున్నాను. మరి ఆ ఆరాధన క్రమంలో చివరిలో ప్రభుకు అర్పణలు కూడా ఉంటాయి. కాబట్టి మీ అర్పణలు మీ చేతితో పట్టుకోండి. నా అర్పణ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రియులారా, నైవేద్యం తీసుకుని ఆయన సన్నిధికి రండి అని వాక్యం రాయబడింది. మరి మీ అర్పణలు మీ చేతితో పట్టుకోండి. అర్పణలు అయిపోయిన ప్రార్థన చేస్తాను. అర్పణలు ఒక దగ్గర జాగ్రత్త పెట్టండి. ఆరాధనకు మరలా సమాజంగా మీ సంఘాల్లో మీరు కూడుకుంటారు కదా, ఆ రోజు తీసుకొచ్చి ఆ యొక్క కానుకల పెట్టలో మీరు వేసి దేవుని ఆశీర్వాదాలు పొందండి. మీ కానుక మీ చేతి పట్టుకోండి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన నీ బిడ్డలు ప్రభా, వారి చేతిలో నా కానుకల కొరకు ప్రార్థన చేస్తాను, అర్పణల కొరకు ప్రార్థిస్తాను. మేము నీకు ఇవ్వగలమా అయ్యా? మేము మీకు ఇచ్చేది ఏమాత్రం నాయన, మీరు మాకు ఇచ్చిందే కదా తిరిగి మీకు ఇస్తున్నాం. నీ బిడ్డల చేతుల్లో నా కానుకలే కానీ, ఈ యొక్క దశం భాగాలే కానీ, కృతజ్ఞత అర్పణలే కానీ, మొక్కుబడులే కానీ, వాటన్నిటిని దీవించమని ప్రార్థిస్తున్నాను. వారు వెళుతున్న సంఘాల్లో ప్రభు ఆరాధనలు లేవు బాబు, మందిరాలు మూతవేయబడి ఉన్నాయి. మళ్ళా ఆరాధనలు మీరు తెరుస్తారు, మళ్ళా మందిరాలు మీరు తెరుస్తారు ప్రభు. ఆ రోజు ఆ అర్పణలో, ఆ మందిరం, ఆ కానుకలు మందిరపు నిధులు వేయడానికి సహాయం చేయమని నీ బిడ్డలందరినీ బహుగా సమృద్ధిగా దీవించి మహిమ, గంట, ప్రభావం మీకే ఆరోపిస్తుంది. బిడ్డలు మీ చేతికి అప్పగిస్తాం. మరలా కలుసుకునే వరకు మీ కృపలో దాచిపెట్టమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచబడుకుంటున్నాను తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మా అందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడండి. మీకు లోబడేవారిగా, వాక్యానికి లోబడేవారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. షాలోమ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినం సాయంకాలపు ఆరాధన, ఉదయం 10 గంటలకు ఆరాధన జరిగింది లైవ్లో. సాయంకాలం కూడా మరి ఆరాధనలకు మీ అందరూ వచ్చారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీరు మీ కుటుంబాలతో లైవ్లో పొందినందుకు ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. దీవించితమైతే మరి నెక్స్ట్ సండే కల్లా మందిరాలు మరి తెరవబడతాయని నేను ఆశపడుతున్నాను. నేను విశ్వసించి ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. మనందరికీ సమాజంగా మందిరాల్లో దేవుని ఆరాధించి కనపరిచే దినం వరకు ప్రజల మీరు లైవ్ ఆరాధన కొనసాగితే లైవ్లో కూడా వచ్చి మీరంతా పాల్పంపులు పొందడానికి దేవుడు మనందరూ దీవిస్తాడు. మీ కుటుంబాలకు క్షేమం విస్తరిస్తుంది. మరి ప్రతిరోజు నేను లైవ్లోకి వస్తున్నాను. ప్రతిరోజు రాత్రుల్లో 8 నుంచి 9 వరకు, ఆదివారం తప్ప ప్రతిరోజు 8 నుంచి 9 వరకు లైవ్లోకి వస్తున్నాం. స్వచ్ఛమైన వాక్యాన్ని మీరు వినాలనుకుంటే రోజు లైవ్లోకి రండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుని కృప మీ అందరికీ తోడేండి అనిపించిన దాకా. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.